అని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి అన్ని జిల్లాల్లో ఏ జిల్లాలో ఆ జిల్లాకి వెళ్ళి ఆ దేవుడి మీద ఒట్టు పెట్టి నేను ఖచ్చితంగా రుణమాఫీ చేస్తా అని చెప్పి 2 లక్షల రూపాయలు చేయకపోతే ఇవాళ ప్రజలే కాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా తిరగబడతారు. ఎందుకంటే వాళ్ళ ముఖం ఇంకా చెల్లదు, రాజకీయంగా తిరగలేని పరిస్థితి. ఈ పార్టీకే కరెంటు కోతలు, ఈ నీటి ఎద్దడి ప్రారంభమైంది. కేవలం మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం అన్నాడు కానీ ఇప్పుడు ఆ ఊబిలోకి నష్టాల ఊబిలోకి నెట్టబడుతున్న ఆర్టీసీని కూడా ఆదుకోలేని పరిస్థితి. అదనపు బస్సులు కానీ 350 కోట్ల భారం కానీ ఈ ప్రభుత్వం మోయకుండా ఏ రకంగా వీరు పరిపాలన కొనసాగు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే మరి సంకీర్ణం కాకపోతే ఏమొస్తుంది? నేను మొదటి కూడా స్పష్టం చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ మెజార్టీ సీట్లు సాధించినప్పటికీ కూడా ఈ రేవంత్ రెడ్డి గారు అతి ఉత్సాహంతో ఏదైతే ప్రజలకు ఈ గ్యారంటీల పేరు మీద ఉచితాల పేరు మీద భ్రమలు కల్పించారో, భ్రమలు కల్పించినప్పుడు అమలు చేయకపోతే ప్రజల్లో తిరుగుబాటే కాదు వాళ్ళ పార్టీలో కూడా ఖచ్చితంగా వారు తిరగబడే పరిస్థితి వస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు బీజేపీది తెలంగాణలో ఎందుకు అంటున్నానంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే దేశం మొత్తం మీద కూడా కాంగ్రెస్ తుడిచిపెట్టకపోతుంది. ఈ కూటమి నాయకుల పట్ల అవినీతి పరుల పట్ల మొత్తం విశ్వాసాలు సడలింది. మోదీ గారు మాత్రమే ఓట్ల కోసం కాకుండా దేశం కోసం అభివృద్ధి కోసం వారు ఆ రకంగా వారు క్రెడిబిలిటీ రోజు రోజు పెరుగుతుంది. చెప్పింది మాత్రమే చేయగలుగుతాడు. ఓట్ల కోసం దిగజారేటువంటి వ్యక్తి కాదు. ఈ దేశాన్ని ప్రపంచంలో ముందుకు తీసుకుపోయే వ్యక్తి అని భావిస్తున్నారు. కాబట్టి తెలంగాణ కూడా ప్రజలు ఆ నమ్మకానికి వచ్చారు. కాబట్టి ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్రాన్ని కూడా బీజేపీ చేతిలో పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. గతంలో ఉన్న సీఎం ఏమో మొత్తం ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊపులోకి నెట్టేసి మొత్తం ఒక చిప్ప చేతికి ఇచ్చిపోయినాడు. ఆయనే చెప్తున్నాడు నాకు చిప్ప చేతికి. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? ఆ చిప్ప చేతి పట్టుకుని తిరుగుతున్నాడు. మొన్న 16,000 కోట్లు కేంద్రం ఇవ్వకపోతే ఈ 5 నెలల పాలన కూడా ఇవాళ గగనమైపోయేది. కాబట్టి ఇవాళ నీవు ఇక్కడ పరిపాలన సజావుగా నడిపి ఒక విశ్వాసం ఇవాళ రియల్ ఎస్టేట్ భూమి ఎందుకు తగ్గింది? ఇవాళ దానికి బీజేపీకి మోదీ కారణం ఎట్లా? మొత్తం ఎక్కడికక్కడ ఇవాళ రియల్ ఎస్టేట్ అంతా కూడా కుప్పకూలిపోయింది. ఇన్వెస్టర్స్ ఎవరు కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేకుండా పోతుంది. అంటే నీ మీద విశ్వసనీయత లేకపోవడం వల్ల ఇవాళ బేసిక్ కమ్యూనిటీస్ వాటరు కరెంటు అందుబాటులో లేని పరిస్థితిలో ఏ పరిశ్రమ వస్తుంది? వ్యవసాయం ఇవాళ పూర్తిగా ఏ రకంగా కరెంటు కోతల వల్ల రైతులు పడే ఇబ్బందులు ఈ 5 నెలల్లో చవి చూశారు. మీరే అనేక సందర్భాలు చూశారు. కరెంటు ముఖ్యమంత్రి సభలో కరెంటు పోయింది. ఎన్ని రకాలుగా 5 నెలలు కాపాడాలని ప్రయత్నం చేసినా వాళ్ళు ఏం చేయలేకపోయినారు. ఇంకా అసలు సినిమా వాళ్ళ కరెంటు కోతలు లేదా ఈ నీటి ఎద్దడి వీళ్ళ నీటి మాటలు అవన్నీ కూడా తేలిపోబోతుంది. కాబట్టి వారి వైఫల్యాలను ఎదుటి వాళ్ళ మీద నెట్టే ప్రయత్నం చేయొచ్చు. కానీ ప్రజలకు వాస్తవాలు తెలుసు, అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇంత జరిగినా ఇవాళ ప్రజలు ఒకవైపు ఏకపక్షంగా తెలంగాణలో ఎక్కడ చూసినా ఇవాళ కొన్ని మారుమూల పల్లెల్లో బీజేపీ శాఖ లేని ప్రాంతాల్లో కూడా మోదీకి ఓటేసాం, మోదీకి వేస్తున్నాం అని చెప్తారు.